ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం కరీంనగర్కి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నగ్నూర్ గ్రామానికి అయితే వెళ్దాం. ఈ వీడియోలో నగ్నూర్ గ్రామంలో జరిగేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలను మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ప్రతి సంవత్సరం కూడా ఈ నగ్నూర్ గ్రామంలో మహాశివరాత్రి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి అతి గొప్ప పురాతనమైనటువంటి చరిత్ర ఉంది. ఈ ఊరిలో ఉన్న ప్రజలైతే ఎంతో అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఊరిలో చాలా విశేషాలు ఉన్నాయి. అలాగే అతి పురాతనమైన చారిత్రకమైన కట్టడాలు కూడా ఎన్నో ఈ నగ్నూర్ గ్రామంలో ఉన్నాయి. ఈరోజు మనం ఈ గ్రామంలో ఉన్నటువంటి త్రికూటాలయంలో జరిగేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలను అయితే చూద్దామండి. ఇదంతా కూడా త్రికూటాలయానికి దగ్గరలో ఉన్నటువంటి పరిసరాలు అన్నమాట. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఆలయం అయితే చాలా శక్తివంతమైన ఆలయం అన్నమాట. అందుకోసమే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల నుంచి కూడా ప్రజలందరూ ఇక్కడికి ప్రతి సంవత్సరం ఈ విధంగానే వస్తారు. ఉదయం 5 గంటల నుంచి మొదలుకొని రాత్రి వరకు పూర్తిగా జాగరణ కూడా ఇక్కడ చేస్తారు. అలాంటి జాగరణ చేయడానికి కూడా చాలా ఏర్పాట్లు ఇక్కడ చేశారు. అందువల్లనే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా చాలా భక్తులు ఇక్కడ ఉంటారన్నమాట. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా. ఇదంతా కూడా అక్కడ భక్తులు నైట్ టైంలో జాగారం చేయడానికి వచ్చే వాళ్ళ కోసం వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా కనిపించే విధంగా స్క్రీన్ అయితే ఏర్పాటు చేశారనమాట. చూడండి క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాల నుంచి కూడా ఈ ఆలయానికి భక్తులు వస్తూ ఉంటారండి. ఇది ఇవాళ నిన్న మొదలైన సాంప్రదాయం కాదు. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు అయితే చాలా ఆర్భాటంగా జరుగుతాయండి. చూడండి ఇది ఆలయంలోకి వెళ్ళేటువంటి ఎంట్రన్స్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఒకవైపు ఎగ్జిట్, మరొక వైపు ఎంట్రన్స్ ఉంటుంది. భక్తులు అయితే చాలా దూరం వరకు కూడా క్యూ లైన్లు ఉన్నారు. ఎంత ఇరుకుగా ఉందో మీరు గమనించవచ్చు. ఇక్కడ ఆలయ పరిసరాలలో ఒక రావి చెట్టు, దాని కింద నాగదేవతల ప్రతిమలు, అలాగే చాలా రకాలైనటువంటి శిల్పాలు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ శిల్పాలన్నీ కూడా శిథిలావస్థకైతే చేరుకున్నాయి. అయినప్పటికీ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని కాపాడుకుంటున్నారండి. చూడండి భక్తజన సందోహంతో నగ్నూరు త్రికూటాలయం అయితే నిండిపోయిందనే చెప్పవచ్చు. సాయంత్రం కాగానే ఊరి ప్రజలందరూ కూడా ఇక్కడ జాగరణ చేసే వాళ్ళతో సహా గుడి వద్దకు చేరుకొని విశేషమైనటువంటి పూజలు అయితే చేస్తారండి. ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర అయితే పూర్వం కాకతీయులు పాలిస్తున్నటువంటి టైంలో ఇక్కడ ఈ గుడిని నిర్మించారని చెబుతూ ఉంటారు. సుమారుగా 11-12 శతాబ్దాల క్రితం ఈ ఆలయం యొక్క నిర్మాణం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కాకతీయ సామ్రాజ్యము మరియు చాళుక్యులు ఈ విధంగా వివిధ రకాల రాజ్యాలకు సంబంధించినటువంటి రాజులు క్రమక్రమంగా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ఈ ఆలయాల అభివృద్ధిలో మాత్రం మన కాకతీయుల యొక్క శిల్పశైలి మనకు ప్రధానంగా కనిపిస్తుందండి. ఎందుకంటే వరంగల్లో రుద్రదేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి టైంలో ఇక్కడ నగ్నూరు ప్రాంతంలో అయితే దొమ్మరాజు అనేటువంటి రాజు ఈ కరీంనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పరిపాలిస్తూ ఉండేవారు కాకతీయులకు సామంతులుగా. అలా అతను పరిపాలన చేస్తూ ఉండగా ఒకరోజు కాకతీయ రుద్రదేవుడు ఈ నగ్నూర్ ప్రాంతం పైకి దండెత్తి వస్తాడు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దొమ్మరాజుని ఓడించి అతను ఈ ప్రాంతాన్ని అంతా కూడా తన సామంత రాజ్యంగా చేస్తూ ఉంటాడు. అయితే ఈ సామంత రాజ్యానికి దొమ్మరాజుని అధిపతిగా ఉంచి కాకతీయ రుద్రదేవుడు వరంగల్ నుంచి పరిపాలన సాగించేవాడు. అయితే వాళ్ళు జయించినటువంటి ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క ప్రదేశంలో వాళ్ళ విజయానికి గుర్తుగా ఈ శైవాలయాలను నిర్మించుకుంటూ వెళ్ళారన్నమాట. అయితే ఈ నగ్నూర్లో కూడా ఎన్నో చారిత్రకమైనటువంటి ఆలయాలను వీళ్ళు నిర్మించారు. పూర్వకాలంలో ఈ నగ్నూర్ గ్రామాన్ని నంగునూరు గ్రామం అని లేదా 4 నూర్ల ఆలయాలు కలిగినటువంటి గ్రామం అని పిలిచేవారు. కాలక్రమేణా ఈ నంగునూరు, 4 నూర్లు అనేటువంటి పేరు నగ్నూరుగా స్థిరపడిపోయింది. అయితే ఈ 4 నూర్ల కథ ఏంటి అంటే ఈ గ్రామంలో 400 ఆలయాలు ఉన్నాయంట. అందువల్లే 4 నూర్ల గ్రామం అని ఈ గ్రామానికి పేరు వచ్చింది. అది కాస్త కాలక్రమేణా నగ్నూరుగా మారిపోయిందన్నమాట. ఈ విలేజ్లో ప్రతి చోట కూడా మనం తవ్వి చూస్తే ఎక్కడో కూడా పురాతనమైనటువంటి ఆలయాలకు సంబంధించిన ఆనవాళ్ళు చాలా ఉన్నాయండి. అలాగే ఇళ్ళ మధ్యలో కూడా ఎన్నో నందీశ్వరులు, అలాగే ధ్వజస్తంభము మరియు చిన్న చిన్న శివ ఉపాలయాలు కూడా ఈ ఊర్లో చాలా చోట్ల ఉన్నాయండి. మినీ వ్లాగ్లో ఆ మిగతావన్నీ చూపిస్తాను.
ఈ విలేజ్లో అయితే 400 ఆలయాలు ఉన్నటువంటి మాట మాత్రం వాస్తవం. అది విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి కూడా తెలుసు. విలేజ్లో చాలా చోట్ల కూడా మనం ఎక్కడ చూసినా ఏదో ఒక రకమైనటువంటి పురాతన శిథిలాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇలాంటి ఆలయం మన చుట్టుపక్కల కలిగి ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులమనే చెప్పుకోవచ్చు. ఇదేనండి ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర. అయితే ఈ ఆలయాన్ని మొత్తం కూడా రెడ్ స్టోన్తోనైతే నిర్మించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆలయం త్రికూట ఆలయం. మన వరంగల్లో కాకతీయులు నిర్మించినటువంటి సేమ్ అదే త్రికూట ఆలయ శైలి ఇక్కడ కూడా కనిపిస్తుంది. మన రామప్ప అలాగే 1000 స్తంభాల గుడి ఎలాగైతే నిర్మించారో అలాగే సేమ్ అదే నమూనాలో ఇక్కడ నగ్నూర్లో కూడా ఆలయం అయితే ఉంటుందండి. ఇక్కడ 16 స్తంభాలతో ఈ ఆలయాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. అయినప్పటికీ గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని అయితే కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారండి. ఇక మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని ఈ విధంగా ముస్తాబైతే చేశారండి. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణము. ఇక్కడ నందీశ్వరుని ప్రతిష్టాపన చేశారు. ఎందుకంటే త్రికూట ఆలయం 3 వైపులా కూడా శివుడు మనకు ప్రత్యక్షం అవుతాడు కాబట్టి ఆ 3 వైపులా ఉన్నటువంటి మహాశివుడిని చూసే విధంగా ఇక్కడ నందీశ్వరుడిని అయితే ప్రతిష్టాపన చేశారు. చూడండి, పూలమాలలతో అలాగే రకరకాల అలంకరణలతో ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉందండి చూడడానికి. ఆలయంలో జనం మొత్తం కిక్కిరిసిపోయారు అసలు. అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది భక్తులు కూడా ఈ గుడి ఆవరణలో జాగరణ అయితే చేస్తారు. అలా జాగరణ చేసే వాళ్ళ కోసం కూడా గుడిలో ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. చూడండి, ఇదంతా కూడా గుడి గర్భగుడి లోపల ఉన్నటువంటి ప్రాంగణం. ఇక్కడ ఈ ఆలయంలో వల్లుబండ అని కూడా ఉంటుందండి. అది నేను వేరే వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే టెంపుల్లో మహాశివరాత్రి సందర్భంగా ఆ వల్లుబండను చూపించడానికి అవకాశం లేకుండా పోయింది. నేను ఇంకో వీడియోలో అది చూపిస్తాను. ఈ వల్లుబండ దగ్గర ఎవరైనా సరే తడిబట్టలతో స్నానం చేసి వచ్చి ఈ వల్లుబండని పైన చేతులు ఆంచుకొని స్వామివారిని మనసులో తలుచుకొని ఏ విధమైన కోరిక ఉన్నా కూడా స్వామికి చెప్పుకుంటే ఇక్కడ కోరికలు నెరవేరుతాయని ప్రతిదీ అన్నమాట. ఇదంతా కూడా టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అండి. చూడండి, మొత్తం కూడా రాతితోనే నిర్మించారు. ఇది 100 సంవత్సరాల క్రితమే నిర్మించిన ఆలయం. అయినప్పటికీ కూడా ఆ టైంలో టెక్నాలజీ లేకపోయినా కూడా చాలా అద్భుతంగా అయితే నిర్మించారండి. చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా గుడి పరిసరాలు మొత్తం జనసందోహంతో నిండిపోయింది. ఇక్కడ జాగరణ చేసే వాళ్ళ కోసం అక్కడ కొన్ని కార్యక్రమాలని చేస్తున్నారు, అందుకోసమే స్టే చేశారు. ఇదంతా కూడా కొబ్బరికాయలు కొట్టేటువంటి స్థలం అండి. అలాగే చూస్తున్నారు కదా ఆలయాన్ని, ఇది మొత్తం ఆలయ పరిసరాలండి. డెకరేషన్స్తో టెంపుల్ అయితే చాలా బాగుందండి చూడడానికి. నార్మల్గానే ఈ త్రికూటాలయం చాలా బాగుంటుంది. ఇంకా ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇంకా చాలా చూడముచ్చటగా ఉంది. ఈ ఆలయాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో పాటుగా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో అయితే వీడియో తీస్తున్నాను. మీ అందరి యొక్క సపోర్ట్ నాకు ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలపవచ్చు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నగ్నూర్ త్రికూట ఆలయం దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలండి. అయితే పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఈ ఆలయానికి వచ్చి నెంబర్స్ రాసుకొని సర్వే చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా ఈ ఆలయాన్ని గ్రామస్తులు చాలా భక్తి శ్రద్ధలతో కాపాడుకుంటున్నారండి. చూడండి, ఆలయం యొక్క నమూనా అయితే వరంగల్లో మన కాకతీయులు నిర్మించినటువంటి సేమ్ ఆలయం ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ ఆలయానికైతే ప్రతి సోమవారం కూడా ఉదయం పూట అలాగే ప్రదోష కాలంలో భక్తులు చాలా అధికంగా వస్తారండి. ఇక కార్తీక మాసం మరియు మహాశివరాత్రి టైంలో అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి. కార్తీక మాసం యొక్క ప్రతి సోమవారం అలాగే కార్తీక పౌర్ణమి నాడు కూడా చాలా మంది వస్తారండి. చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి కూడా ఈ ఆలయానికి అయితే వస్తారు. ఇక మహాశివరాత్రి సందర్భంగానైతే చాలా క్రౌడ్ ఉంటుంది. అలాగే చక్కటి ఏర్పాట్లు కూడా చేస్తారు భక్తులందరి కోసం కూడా. ఇక్కడ ఉన్నటువంటి శివుడు చాలా మహిమ గలవాడని అందరూ నమ్ముతారండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలోని శివుడు ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్నటువంటి మహాశివుడు ముందుగా ఈ నగ్నూర్ గ్రామంలోనే ఉండేవాడని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అలాగే పురోహితులు చెప్తున్నారండి. పూర్వకాలంలో ఆ శివయ్య ఈ ఆలయంలోనే వెలిసాడంట. వేములవాడ కన్నా ముందుగా స్వామివారు ఇక్కడే ఉండేవారంట. అయితే ఆ తర్వాత స్వామివారు ఇక్కడి నుంచి వేములవాడకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారని గ్రామస్తులు చెబుతున్నారండి. అందుకే ఈ ఆలయం చాలా పురాతనమైనటువంటి ఆలయం, అలాగే ఎంతో మహిమాన్వితమైన ఆలయం. ఎందుకంటే కొన్ని
కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయానికి చరిత్ర కలిగి ఉంది. అలాగే చాలా మంది ఊర్లో పెద్దలందరికీ కూడా ఈ ఆలయం యొక్క మహత్యం తెలుసు కాబట్టి ఎంతో మంది కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారండి. చూడండి, ఆలయానికి ఉన్నటువంటి శిల్ప సంపదన అయితే మీరు గమనించవచ్చు. ఎంత అద్భుతంగా రాతి కట్టడాలు ఉన్నాయో మీరు చూడండి ఈ వీడియోలో. ఒక్కొక్క స్తంభము మరియు ఆ పైన కట్టినటువంటి ఆ నిర్మాణాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఈ త్రికూటాలయంలో ప్రత్యేకత ఏమిటంటే స్వామివారిని స్వయంగా మన చేతులతో తాకి పూజ చేసుకోవచ్చండి. వివిధ పూజా ద్రవ్యాలతో కూడా మనం అభిషేకం చేయడానికి ఇక్కడ వాళ్ళు మనకు అనుమతిస్తారండి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మహాశివరాత్రి సందర్భంగా ఈ ఒక్క రోజు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. కానీ మిగతా టైంలో అయితే ఇక్కడ శివలింగాలు దాదాపు ఒక 5 అడుగులంత హైట్ లో ఉంటాయి. చాలా ఎత్తైన శివలింగాలు, చాలా గంభీరమైనటువంటి శివలింగాలు ఇక్కడ కనిపిస్తాయండి. ఇక్కడ ఉన్నటువంటి 3 శివలింగాలు కూడా బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాలు. అందుకే ఈ ఆలయానికి చాలా మహిమ ఉంది అని అందరూ నమ్ముతారు. బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అలా ఇక్కడ వెలిసినటువంటి ఈ ఆలయంలో ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం ఉన్నందువల్ల భక్తులు చాలా అదృష్టంగా భావిస్తూ దర్శనాలు అయితే చేసుకుంటూ ఉంటున్నారండి. ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగాలు అయితే వెండి కన్నులు కలిగి స్వామివారు మనల్ని చూస్తూ ఉన్నట్టుగా ఉంటాయండి. ఆ శివలింగాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం ప్రస్తుతానికి శిథిలావస్థకు వస్తుందండి. అంటే ఆలయం చాలా పురాతనమైనందువల్ల కొన్ని నిర్మాణాలు అయితే కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అదొకటే చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం దీన్ని దృష్టికి తీసుకొని అభివృద్ధి చేయాలని చెప్పేసి గ్రామస్తులు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు కూడా అందరూ కోరుకుంటున్నారండి. చాలా అద్భుతమైన శిల్ప సంపదను కలిగి ఉంది. దీన్ని అంతటిని కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి దీన్ని కాపాడుకునే దిశగా అడుగులు పడాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారండి. కాకతీయులు సాధారణంగా సంగీత ప్రియులు కాబట్టి ఈ ఆలయం యొక్క గోడల పైన కూడా ఆ ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తాయండి. చాలా ఆలయ గోడల పైన కూడా సంగీతాన్ని పాడుతున్నట్టుగా, అలాగే నృత్యం చేస్తున్నట్టుగా, ఇంకా వివిధ భంగిమలో మనకి శిల్పాలు అయితే కనిపిస్తాయండి. చూసారు కదా, నగ్నూర్ త్రికూటాలయంలో జరిగినటువంటి 2026లోని మహాశివరాత్రి ఉత్సవాలని, అలాగే ఆలయ విశేషాలని మరియు ఈ శివాలయంలో ఉన్నటువంటి శివుడి మహత్యాన్ని అన్నింటినీ కూడా చూశారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా ఈ నగ్నూర్లో ఉన్నటువంటి త్రికూటాలయాన్ని ఎప్పుడన్నా దర్శించుకున్నట్లయితే కామెంట్లో తెలపండి. ఎంతమంది ఈ త్రికూటాలయాన్ని ఇప్పటి వరకు విజిట్ చేశారనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అందరూ కూడా హరహర మహాదేవ అని టైప్ చేయండి. మీలో ఇంకా ఎవరైనా ఈ టెంపుల్ని కనుక చూడనట్లయితే తప్పకుండా ఈ ఆలయాన్ని విజిట్ చేసి అండ్ మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికమైన మరియు చారిత్రకమైన ఆలయాల గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.